కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. విశాఖపట్నం కుర్మన్నపాలెంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్పై బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రాధాన్యతమిస్తూనే ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. గతంలో 36 క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించగా ఇప్పుడు మరో 17 మందులపై రాయితీ ఇవ్వడం హర్షణీయమన్నారు. చంద్రబాబు దార్శనికత వల్లే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రాధాన్యత దక్కిందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కమిట్మెంట్, కంపాషన్ కనిపిస్తూ ఉన్నాయి. 3 కర్తవ్యాలు: ఆర్థికాభివృద్ధికి దోహదపడడం, ప్రజల ఆకాంక్షలు మనోభావాలుగా ప్రతిబింబించడం, అదేవిధంగా ఒక ఇంక్లూజివ్ గ్రోత్కి ప్రతిబింబిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ దిశగా ఈ బడ్జెట్ ఉంది. పేదలు, రైతులు, మహిళలు, యువకులు, దళిత వర్గాలు, గిరిజన వర్గాల్ని కేంద్రంగా చేసుకొని ఒక సుస్థిరాభివృద్ధి దిశగా కూడా ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఆత్మనిర్భర్, ఇవాళ ప్రపంచంలో వాణిజ్య రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా, ఆ టర్బులెన్స్ కారణంగా ఒక ఆత్మనిర్భర్ భారత్ మీద నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టి తద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని కూడా ఛేదించే దిశగా బడ్జెట్ ఉంది. ప్రధానంగా సెమీకండక్టర్ల మీద, ఎలక్ట్రానిక్స్ మీద, హ్యాండ్లూమ్స్ మీద, టెక్స్టైల్స్ మీద, అదేవిధంగా ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా అరకు వ్యాలీల గురించి బడ్జెట్లో పార్లమెంట్లో ప్రస్తావించడం, కొన్ని వందల మందికి ఉద్యోగాల అవకాశాలు ఏర్పడే, టూరిస్ట్ ద్వారా ఉద్యోగాల అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చేశారు. ఈరోజు మనం చూసాం ఎంత గొప్ప బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. విద్య, ఆరోగ్యం, ఇన్కమ్ ట్యాక్స్, బడుగు